కడప జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కడంతో పాటు అటు కులాల మధ్య కూడా చిచ్చు రేగుతున్న పరిస్థితి. ఓ రకంగా బలిజ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో అటు వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, వ్యక్తిగత విమర్శలు దిగడమే కాకుండా అటు కుల పరువు బజార్కి ఇస్తున్నారు అన్నటువంటి వాదనలు వినిపిస్తాయి. ఈ నేపథ్యంలో ఈ అంశంపై చర్చించడానికి మనతో పాటు బలిజ సంఘ నాయకులు దుర్గాప్రసాద్ గారు ఉన్నారు. అన్న నమస్కారం అన్న. ముందుగా అన్న, వాస్తవానికి బలిజ అనేది ఒక కులం. ఈ కులంలో ఉన్నటువంటి వారు డిఫరెంట్ ఉంటారు. పొలిటికల్లో ఒకరు జనసేన ఉంటారు, ఒకరు టీడీపీ ఉంటారు, ఒకరు వైసీపీ ఉంటారు. కానీ వీళ్ళు విమర్శించుకునే స్థాయి ఎలా ఉందంటే, ఒక రకంగా బలిజల పరువులు రోడ్డుకి ఈడ్చేశారన్నటువంటి వాదన వినిపిస్తుంది. ఇటీవల కాలంలో తాజాగా మనం చూస్తే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం ఎలా చూడొచ్చు అన్న? అసలు కులం పెద్దలే ఈ విధంగా వ్యవహరించడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇది ఒక బలిజ కులం అనే నేను చెప్పను. ప్రతి దాంట్లో కుల సంఘాలు అనేటివి ఉన్నాయి, దాంట్లో కూడా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఈ మధ్య కాలంలో ఇక్కడ వాళ్ళు రోడ్డుకి ఎక్కి రెండు పార్టీల మధ్య మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇప్పుడు నన్ను అడిగితే ఈ రిజిస్ట్రార్లు కూడా కుల సంఘాన్ని రిజిస్టర్ చేసేటప్పుడు ఒక బాడీ పెట్టి ఇంతమంది సభ్యులు వాళ్ళు ఎన్నుకునే విధంగా పెడితే కుల సంఘానికి ఒక వాల్యూ ఉంటుంది, వాళ్ళు చేసేదానికి ఒక వాల్యూ ఉంటుంది. ఇప్పుడు అట్లా లేకుండా ఒక 6 మంది మేము 10 మంది కలిపి మాది ఒక సంఘం అని చెప్పి తీసుకెళ్ళి రిజిస్టర్ చేయగానే రిజిస్టర్ చేస్తున్నారు. అది కరెక్ట్ అయిన సంఘం అని చెప్పి నేను చెప్పను. అది ఏ కులానికి సంబంధించింది కానివ్వండి, అదైతే కరెక్ట్ సంఘం అని నేను చెప్పలేను. రెండవది, అసలు ఈ కుల సంఘాలు మేము పలానా పార్టీకి మద్దతు ఇస్తాం, మేము పలానా పార్టీ బాగా చేసింది, మేము పలానా పార్టీకే చేస్తాం, మేము అవతల పార్టీకి చేయమని చెప్పి మాట్లాడుకోవడం అసలు శోచనీయం. చాలా మనం ఆలోచించాలి. ఎందుకంటే అసలు ఇంతవరకు ఇంకా మొదలే కాలేదు, ఎలక్షన్ డేట్ లేదు, ఏం లేదు. అప్పుడే మనం ఇక్కడ కూర్చొని ఇక్కడ ఈ స్థాయిలో ఉన్నామంటే రేపు ఎలక్షన్ డేట్ వస్తే కొట్టుకునే స్థాయికి వెళ్తారనేది నాకు ఒకటి అనిపిస్తాం. సో ఇదైతే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏ కుల సంఘానికైనా నేను చెప్తున్నాను, ముఖ్యంగా ఇప్పుడు బలిజ ప్రస్తావన వచ్చింది కాబట్టి వాళ్ళకి చెప్తున్నాను, మనం ఏదన్నా ఉంటే డైరెక్ట్గా ఆ పార్టీ మీటింగ్లో వాళ్ళతో కూర్చొని అక్కడ మాట్లాడుకుంటే బాగుంటుంది తప్ప కామన్ ప్రెస్ మీట్ పెట్టేసి మనం ఇంకొకరిని మనం కించపరుస్తూ, ఇంకో సంఘాన్ని కించపరుస్తూ, లేదా ఇంకో పార్టీని కించపరుస్తూ చేసుకుంటే అది కరెక్ట్ కాదు. మొత్తం కులానికే దెబ్బతింటుంది అనేది నా పర్సనల్ అభిప్రాయం. అది ఇప్పటికైతే వీళ్ళు చేసుకునే రాద్ధాంతం మంచిది కాదు. ఇప్పుడు కాప్రాక్స్ అని చెప్పి కొందరు ఎంప్లాయీస్ ఒక మంచి సంస్థను పెట్టారు. దాంట్లో దాదాపు 5 లక్షల మంది సభ్యులు ఉన్నారు. అటువంటి కాప్రాక్స్లో కూడా వీళ్ళు దీన్ని తీసుకుపోయి ఒక ఇష్యూ చేయడం జరిగింది. అడ్మిన్ కూడా వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో అంత స్టేజ్ వరకు మనం పోయి దాన్ని చెడ్డ చేసుకునే దానికంటే ఎవరో చిన్న సందోగందులో అసలు మొదటి స్టార్ట్ అయింది, ఇది సాయిపేటలో స్టార్ట్ అయింది. అసలు వాళ్ళకి సంఘమే లేదు. అటువంటి వాళ్ళు ఏదో పదవులు ఆశించేసి ఒక పార్టీకి పొత్తు పలకడం వలన ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్రియేట్ అయ్యాయని చెప్పి నా పర్సనల్ అభిప్రాయం. దాన్ని మిగతా వాళ్ళు కొంచెం ముందుకు తీసుకోవడము, అలాగే ఒకరు ఏదో వనభోజనాలు చేస్తే ఇంకొకరు కామెంట్ చేయడము, సో ఇవన్నీ అది మంచి పద్ధతి కాదు అది. సో మనకు ఉంటే చేసుకోవాలి, లేనప్పుడు గమ్మున ఉండాలి తప్ప ఓవరాల్గా కులం పైన మాట్లాడడం అనేది చాలా తప్పది. సో ఇప్పటికైనా జరిగిన తప్పుని అందరూ చూసుకుంటే మంచిది. మరి కడప నగరంలో తీసుకుంటే 5 సంఘాలు ఉన్నాయి. మరి దాంట్లో ఎంతమంది రిజిస్టర్ అయ్యారో, ఎంతమంది రిజిస్టర్ కాలేదు మనకు కూడా తెలియదు. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీకి వంతు పలుకుతూ రేపు ఆ పార్టీ వస్తే మాకు పదవులు వస్తాయని చెప్పి ఆశపడుతూ ఆ పని చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పి నా పర్సనల్ అభిప్రాయం. అన్న, ఎందుకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక నాయకులు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టీలో మీరు నాయకులు, మీ వైపే ఎందుకు అందరు రావాలని, అంటే నా వైపే ఉండాలి, నేనే ఒక గొప్ప అనే ఒక కాన్సెప్ట్ ఎందుకు వస్తుంది? అసలు సంఘం అనేది వేరు, పొలిటికల్ అనేది వేరు. నీ వ్యక్తిగత అభిప్రాయం లేదు, మీరు వెళ్తున్నారు, నా వైపే ఉంది కులం అని చెప్పుకోవడం ఎలా చూడొచ్చు అంటారు? అది నాయకులు వాళ్ళ ఇమేజ్ వాళ్ళు క్రియేట్ చేసుకునేదానికి ప్రయత్నిస్తున్నారు. చిన్న ఉదాహరణ చెప్తాను. 2014 నేను ఎలక్షన్ నిలబడినప్పుడు నాకు వచ్చిన ఓట్లు మేజర్ అంటే దాదాపు 80-80% బలిజ కులస్తులు వేసిన ఓట్లే వచ్చాను. దాంట్లో అయితే దాపరికం లేదు, ఓపెన్గా చెప్తాను. సో ప్రతి
కులస్తుడిలో లోపల ఒక భావన ఉంటుంది. సో అతను ఎవరికి వేయాలి, ఎందుకు వేయాలి అనేది వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో ఈరోజు ఓపెన్గా అందరూ చెప్తున్నారు కమ్మ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీ, రెడ్డి సామాజిక వర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్తున్నారు. సో అట్లా జనసేనకు రాగానే అందరూ ఇది కాపుల పార్టీ అని చెప్పి చెప్తున్నారు. సో అది ఓపెన్ సీక్రెటే అది. అట్లని ఈ టాప్ లెవెల్లో ఉన్న కూర్చున్న వాళ్ళు ఎవరు ఎక్కడ కూడా మేము ఇట్లా చేస్తాం, మేము అట్లా చేస్తామని చెప్పి ఎక్కడ మాట్లాడుకోవడం. సో అది మనం తప్పు, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. సెకండ్ థింగ్, అసలు ఈ కుల సంఘాలు ఎందుకున్నాయనేది నేను క్వశ్చన్ మార్క్ చేస్తాను. ఇప్పుడు నేను ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నాను ఈ 5 కుల సంఘాలకి, అయ్యా మీరు ఎంతమందికి ఎడ్యుకేషన్ లోన్ ఇప్పించారు, మీరు ఎంతమందికి ఇల్లు ఇప్పించారు, మీరు ఎంతమందికి ఎన్ని సంక్షేమ పథకాలు అందజేశారు, మీరు ఏ రకంగా మీ కమ్యూనిటీని పైకి తీసుకొచ్చారు, ఇయ్య బేసిక్ లా పాయింట్స్. అంటే ఏదైతే కుల సంఘాలు ఉన్నాయో అవి వాళ్ళు చూడాల్సింది ఏంటంటే మేము ఎంతమందికి చదువు చెప్పించాము, మేము ఎంతమందికి సంక్షేమ పథకాలు అందజేసాము, మేము ఎంతమందికి హౌస్ లోన్స్ ఇప్పించాము, మేము ఎంతమందిని అప్లిఫ్ట్ చేశాము, మేము ఎంతమందిని విదేశాలకు పంపించడం చేశాము. ఇప్పుడు మాకు ఇక్కడ బలిజా ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉంది. వాళ్ళు ఎవ్రీ ఇయర్ వాళ్ళంతా చందాలు వేసుకుంటారు. ఒక్కొక్క ఎంప్లాయీ 5,000, 6,000, 5,000, 3,000 అట్లంతా వేసుకొని వచ్చిన అమౌంట్ని ఒక కళా మండపంలో ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టి పేద విద్యార్థులకు వాళ్ళు డబ్బులు ఇస్తారు. ఆ తర్వాత మాకు తులసి రామచంద్ర ప్రభు గారు వాళ్ళు కూడా దాంట్లో కొంచెం డొనేట్ చేసి ఈ పిల్లలందరికీ చదువు చెప్పించడం చేస్తారు. అది ఇప్పుడు ఎంప్లాయీస్ అసోసియేషన్ అంత మంచి పనులు చేస్తున్నప్పుడు ఈ కుల సంఘాలు ఏదైతే ప్రైవేట్ కుల సంఘాలు పెట్టుకున్నారో వాళ్ళు ఎన్ని మంచి పనులు చేసినారనేది వాళ్ళు ఆలోచించుకున్న తర్వాత ఎటువంటి స్టేట్మెంట్లు ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అన్న మామూలుగా జనరల్గా ఇప్పుడు అసలు కుల సంఘానికి నేతగా ఆయన ఎవరు ఎన్నుకుంటారు సాధారణంగా? అంటే ఆయనకే ఆయనే డిసైడ్ అవుతాడా, నేను ఒక సంఘం పెట్టుకుంటా, ఆ సంఘానికి నేను అధ్యక్షుడు అంటే వైపు సరిపోతుందా? అంటే ఇప్పుడు దీనికి కొన్ని గైడ్లైన్స్ క్రియేట్ చేయాలి. కుల సంఘాలకు కూడా గవర్నమెంట్ ఎవరున్నా కానివ్వండి వాళ్ళు కూడా ఆలోచించుకొని ఒక కుల సంఘం పెడుతున్నామంటే మినిమం ఆ కులానికి సంబంధించిన 100 మంది అన్నా ఉండాలి. ఈ 100 మంది కలిపి ఒక బాడీని ఎన్నుకోవాలి. ఈ 100 మంది జనరల్ బాడీ అవుతారు, అది గవర్నింగ్ బాడీ అవుతుంది. సో అట్లా ఉన్నప్పుడే మేము కుల సంఘాలకి గుర్తింపు ఇస్తాము. లేనప్పుడు కుల సంఘాలు ఏది పెట్టకూడదని చెప్పి గవర్నమెంట్ కూడా ముందుకు వస్తే నిజమైన కుల సంఘాలు అనేవి క్రియేట్ అవుతాయి. అప్పుడు వాళ్ళు కూడా వెల్ఫేర్ కోసం తాపత్రయపడతారు. 100 మంది కాకపోతే 500 మందిని పెట్టుకోమనండి జనరల్ బాడీ కింద. సో అప్పుడు నిజంగా కుల సంఘాలకి ఆ కులం కోసం వాళ్ళు కరెక్ట్ చేస్తున్నారు, తప్పు చేస్తున్నారు అని చెప్పి ఆ గవర్నింగ్ బాడీ డిసైడ్ చేస్తారు. అట్లా కాకుండా ఒక 5 మంది 6 మందిని ఒక బాడీ పెట్టుకొని ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ఆ ప్రెస్ మీట్ పేపర్లో వచ్చేట్టుగా సోషల్ మీడియాలో వచ్చేట్టుగా చేసుకొని ఇప్పుడు చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. నిజమైన కుల సంఘం దేనికన్నా కానివ్వండి, బలిజ కానివ్వండి, రెడ్డి కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, నిజమైన కుల సంఘం అంటే దయచేసి మీరు ఒక 200 మంది కుల సభ్యుల్ని పెట్టుకొని వాళ్ళ ద్వారా ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ ట్రెజరర్ కానీ ఎన్నుకోండి. ఆ 100-200 మందితో కావాలంటే సంవత్సరం చందా తీసుకోండి. దాన్ని తీసుకుపోయి మీరు ఒక బాడీ ఫామ్ చేస్తారు కదా, ఒక అకౌంట్ క్రియేట్ చేసి మీరు చేసే మంచి పనులు చూసి మిగతా కుల సభ్యులు అంటే దాంట్లో లేకపోయినా గవర్నింగ్ బాడీలో లేకపోయినా కూడా మిగతా కులం వాళ్ళు కూడా ధైర్యం చేసి ఓహో ఇది ఒక మంచి పని చేస్తాను, దీనివల్ల ఉపయోగం ఉంటుందని చెప్పి దానికి ఫండ్స్ ఇవ్వడం మొదలు పెడుతుంది. అది ఆర్థికంగా పెరుగుతూ మిగతా వాళ్ళని డెవలప్ చేస్తూ రాగలుగుతుంది. అట్లా చేస్తే డెవలప్ అవుతాం. కానీ మనం సింగిల్గా నేను రేపు ఒక సంఘం పెట్టేస్తాను, ఇంకొకైనా మర్నాడు ఒక సంఘం పెట్టేస్తాడు, 2 రోజులు ఉంటారు, స్టేట్మెంట్లు ఇస్తారు, మళ్ళీ పుణ్యకాలం గడిచిపోతుంది. ఎలక్షన్ అయిపోగానే మళ్ళీ ఎవరంతకు వాళ్ళు దూరంగా వెళ్ళిపోతారు. ఎలక్షన్ ముందు వచ్చే వేడి మామూలే, ఇది ఒక సంఘమే కదా, అన్ని సంఘాలు జరుగుతూనే ఉంది. కాకపోతే ఈరోజు ఒక అడుగు ముందుకు వేశారు బలిజ ప్రముఖులు, అది కరెక్ట్ కాదని చెప్తున్నారు. అన్న నేనేమంటానంటే పదవులు ఆశించి కొంతమంది పదవులు ఆశించి ఆందోళన చేస్తారు. ఆ తర్వాత బలిజ కులం అడ్డం పెట్టుకొని పదవులు తీసుకున్న తర్వాత మళ్ళీ బలిజ కులం గురించి పట్టించుకోరు. ఇలాంటి నేతలను ఏమనాలి? అవకాశవాదులు అంతే, వాళ్ళంతా అవకాశాన్ని ఉపయోగించుకుంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. సో అటువంటి వాళ్ళకి టైం బాగున్నప్పుడు అన్నీ మంచి జరుగుతాయి, టైం బాగలేనప్పుడు చెడు జరుగుతుంది. కానీ ఇప్పుడు యూత్ వస్తున్నారు, యూత్ అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. సో దయచేసి ఇప్పుడున్న నవతరం ఏదైతే ఇప్పుడు కొత్తగా వస్తున్నారో వీళ్ళంతా సైబర్ యువకులు, వీళ్ళకి ప్రతిదీ తెలుసు, కరతామలకం అంటే ప్రతిదీ చేతిలోనే తెలిసిపోతుంది. సో ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు దయచేసి
ఆ యూత్తోనే ఒక సంఘం కన్నా ఫామ్ చేయగలిగితే, ఇప్పుడు 5 మంది సంఘాలు ఉన్నారు, 5 మంది సంఘ నాయకులు రమ్మనండి, ఒక 500 మంది మెంబర్స్ని తీసుకొస్తాము, 500 మెంబర్స్ అందరూ కూర్చొని 500 మంది ఎన్నుకోవాలి, ఎవరు ప్రెసిడెంటు, ఎవరు వైస్ ప్రెసిడెంట్, ఎవరు సెక్రటరీ, ఎవరు ట్రెజరర్ని. అప్పుడు ఒక రియల్ కుల సంఘం ఏర్పడుతుంది తప్ప ఇప్పుడు ఎవరికి వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చుకొని ఎవరికి వాళ్ళు మా కుల సంఘం అని అంటే రేపు కులం భ్రష్టు పట్టిపోతుంది, అనవసరం కులానికి చెడ్డ పేరు తీసుకొచ్చినట్లయితుంది తప్ప మనకి దానివల్ల ఒరిగేది ఏం లేదు. సో ఇటువంటి వాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, హవా జరిగిన రోజులు ఉంటారు, హవా జరిగంగానే కనుమరుగైపోతారు. ఇంతకుముందు కూడా చూసాం, కొన్ని కుల సంఘాల నాయకులు బాగా ఎలిగినారు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు కనపడకుండా ఉంటున్నారు. సో ఇట్లా వాళ్ళకి జరిగిపోతుంది కొన్ని రోజులకన్నా. కాదన్న, కుల సంఘ నాయకుడు అన్నాక, కుల సంఘ నాయకుడు అంటే అందరూ ఆయనతో పాటు నడుస్తారా? ఒక కులం, ఫర్ ఎగ్జాంపుల్ బల్జ కులం ఉంది, ఈ బల్జ కులంలో ఒకరు వైసీపీలో రైట్ మాకు వైసీపీ గట్టి బలమైనటువంటి పార్టీ పదవులు ఇచ్చింది అని గొప్పలు చెప్పుకుంటారు, టీడీపీ వైపు అదే గొప్పలు చెప్పుకుంటారు. సో ఈ గొప్పలు చెప్పుకున్నటువంటి నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు అనుకుంటే బల్జ కులం అంతా వెళ్ళిపోతుందా? అట్లా జరిగేది లేదా. ఎందుకంటే హార్డ్ కోర్ అంటే ఇప్పుడు నేను సపోజ్ ఒక పార్టీ ఉన్నాను, సో దాంట్లో ఒక 10% ఒకే పార్టీలో ఉంటారు, వాళ్ళు కదలరు అనమాట. సో వాళ్ళకి కుల సంఘాల నాయకులతో కుల సంఘాలతో పని లేదు, వాళ్ళు ఎట్లా ఉంటారో స్టేబుల్గా ఎట్లే ఉంటారు. సో నేను ఈ పార్టీని నమ్ముకుంటా నేను ఉంటాను. ఇంకో పార్టీకి ఒక 10% ఉంటారు, ఇంకో పార్టీకి ఒక 10% ఉంటారు. ఈ 30% మాత్రమే స్టాండర్డ్ వాళ్ళ బ్యాంక్. రిమైనింగ్ 70% అబ్జర్వర్స్ వాళ్ళంతా, అంటే వాళ్ళు లాస్ట్ మినిట్ వరకు చూస్తారు. సపోజ్ మనం కోస్టల్లో తీసుకుంటే ఒకే కమ్యూనిటీకి చెందిన కాపులకి తీసుకుందామండి, కాపుల డామినేషన్ కోస్టల్లో. సో కాపుల్లో 2 లేదా 3 కాపులు నిలబడతారు, కానీ ఒకే కాపు గెలుస్తాడు. ఎక్కడ డిఫరెన్స్ వస్తుందంటే ఆ 3 నాయకులకి 10% ఉంటాయి, ఆ 30%. రిమైనింగ్ 70% ఆర్ వాళ్ళు వాచెస్, అంటే అబ్జర్వర్స్. వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు, లాస్ట్కి చూస్తారు అంటే ఇలా 3 ఎవరు కరెక్ట్ పర్సన్, ఎవరికి వేస్తే మనకు ఉపయోగపడతాడు అన్నప్పుడు ఆ 70% ఈజ్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్. రిమైనింగ్ ఈ 10-10-10 అనేది వాళ్ళకి వచ్చే నార్మల్ ఓట్లు, అంటే వాళ్ళ వ్యక్తిగతంగా వచ్చే ఓట్లు అంటారు. సపోజ్ ఒక కాన్స్టిట్యుయెన్సీ ఉంది, ఒక 60,000 మంది ఉన్నారు బల్జలు. సో 10% అంటే వాళ్ళకి తలా 6,000 ఓట్లు ఉంటాయి ఆ 3కి. సో రిమైనింగ్ ఉన్న బల్జల్లో ఉన్న ఓట్లు ఎక్కడ పడతాయంటే ఆ 3ని వాళ్ళు బేరీ చేసుకుంటారు. సో వాళ్ళ కుల సంఘం అవసరంలా, సో కులం అవసరంలా, వాళ్ళు ఆ ఇండివిజువల్ని చూస్తారు. సో ఇతను కరెక్టా కాదా, ఇతను మనం ఓటు వేయచ్చా లేదా, సో ఇవన్నీ వాళ్ళు చూసేసి దాని తర్వాత ఆ ఒక్కడికి పోయి ఓటేసి గెలిపిస్తారు. సో ఒకే క్యాస్ట్లో 3 నిలబడినా కూడా గెలిచేది మాత్రం ఒకే వ్యక్తి. ఎక్కడ గెలుస్తున్నాడంటే అది పార్టీని గమనించవచ్చు, ఆ ఇండివిజువల్ గమనించవచ్చు, లేకపోతే సంస్థాగతంగా అంటే ఇతను గెలిపిస్తే రేపు మనకు పని చేయగలుగుతాడు అని చెప్పి ఒక ఒపీనియన్ వచ్చి క్రియేట్ అయిపోయినాకే ఈ 70% ఆఫ్ పీపుల్ విల్ డిసైడ్. అది ఎన్ని క్యాస్ట్లో అయినా అన్న. ఇప్పుడు బల్జ కులంలో కొంతమంది నేతలు ఉన్నారు, వాళ్ళు నా వెంట నడిచిన అవసరం అంటారు, నాకు బలం ఇంత ఉంది అని చెప్పి బల నిరూపణకు సిద్ధపడతారు. సో ఒక రకంగా నేనే మా పార్టీ నేను చెప్తాను కదా, మా బల్జోళ్ళంతా మా పార్టీకే వస్తారు ఓటు అంటే మీరు ఎవరు అమ్మడానికి అమ్మడమే కదా ఇది. ఒక రకంగా బల్జ కులాన్ని తీసుకుపోయి ఒక పార్టీగా అమ్మడం అని అంటారా? ఏమంటారు ఈ వరల్డ్లో? దానికి ఇంకా చాలా చెడ్డ ఇది వస్తుంది, మాట వస్తుంది. అది కులాన్ని తార్చడం అనాలి నన్ను అడుగుతుంది. ఎందుకంటే ఇంతకుముందు లేదు, ఇటువంటి సిచ్యువేషన్ లేదు. ఇప్పుడు రామచంద్ర గారు నిలబడ్డారు ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా, అక్కడ ఒక బల్జ కులం ఓట్లతో గెలవలేదు. ముస్లిమ్స్ వేశారు, రెడ్డిస్ వేశారు, కమ్మోలే అందరూ వేశారు. అన్ని రకాల ఓట్లు పడినప్పుడు ఆయన మంచి మెజార్టీతో గెలిచాడు, ఒక నాయకుడు కాగలిగినాడు. ఈ రోజు కూడా రామచంద్ర గారు ఆయన ప్రసంగాలు ఎక్కడ కూడా నేను బలిజోళ్ళ వల్ల ఎక్కడికి వచ్చినాను చెప్పుకో. సో నిజమైన నాయకుడు ఒక కులాన్ని ఎక్కడ ప్రస్తావించు. సో అప్పుడు ఆయన వెనక సపోర్ట్ ఉండిండొచ్చు కులం, నేను కాదనట్లేదు, వేరే కులాలు కూడా సపోర్ట్ ఉంది. కానీ ఏ రోజు కూడా కుల ప్రస్తావన తెచ్చి ఆయన ఎక్కడ మాట్లాడు. ఏమున్నా వ్యవస్థాపరంగా ఈ ప్రభుత్వంలో ఏమున్నాయి, ఇంకో ప్రభుత్వంలో ఏం లేవని చెప్పి వ్యవస్థలో ఎక్కడైతే తప్పులు ఉన్నాయో లేదా ఎక్కడ మంచి ఉందో అది చెప్పగలుగుతాడే తప్ప ఆయన ఎక్కడ కూడా ఏ పార్టీని కూడా విమర్శించిన దాఖలాలు లేవు. అంటే ఇండివిజువల్గా చెప్తున్నారు, అంటే కుల ప్రస్తావన అనేది ఎక్కడ తీసుకురాలేదు. సో అటువంటి వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి ఏమని. కానీ ఇప్పుడు ఆయన్ని కూడా రోడ్డుకి ఇచ్చినారు కదా. రామచంద్రయ్య ఆరోగ్య పరిస్థితి బాగలేదు, ఆయన ఏదో కొంతకాలం పాటు
దేవాదాయ శాఖలో ఉన్నారు, అన్ని శాఖల్లో కీలకమైనటువంటి పదవులు నిర్వహించినటువంటి వ్యక్తి. అయినా కూడా ఆయన విజ్ఞత కలిగినటువంటి వ్యక్తి, ఓ రకంగా రాజకీయాల్లో తలపండిన వ్యక్తి. సాధారణంగా ఎవరైనా వ్యాపారవేత్తలు రాజకీయాల్లో ప్రవేశం చేస్తే ఇటీవల కాలంలో కూడా ఆయన కార్తీక వనభోజన కార్యక్రమాల్లో కూడా ఒక మాట అన్నారు, వ్యాపారవేత్తలు రాజకీయవేత్తలు కాలేరు, ఎందుకంటే ఆ రాజకీయ భావన ఎవరికైతే ఉంటుందో వాళ్ళను ప్రోత్సహించండి అని చెప్పాడు ఆయన. సో అలాంటి వ్యక్తిని ఆయన కూడా తెరపైకి తెచ్చారు కదా. ఇప్పుడు ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు వ్యాపార ధోరణి అయిపోయింది. ఇప్పుడు నన్ను అడిగితే రాజకీయాలు కూడా ఒక వ్యాపారమే. ఇన్వెస్ట్ చేసి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ నుంచి రిటర్న్ సెట్ రావాలని చెప్పి చూసుకునే పరిస్థితికి ఉన్నారు ఇప్పుడు. సో అందుకనే కొందరు నేను ఇంత పెడతా అని చెప్పి పార్టీల చుట్టూ తిరిగే పరిస్థితి వస్తాను. కొందరు ఎంపీకి అయితే ఇంత పెట్టాలా, 100 పైన పెట్టాలంటున్నారు. సో ఆయన చెప్పింది కరెక్టే. అంటే వ్యాపారం చేసుకునే వాళ్ళు రాజకీయానికి పనికిరారు అనేది కరెక్ట్. ఎందుకంటే వ్యాపారంలో అనేది మనం సక్రమంగా సంపాదించేది. సో అక్రమంగా సంపాదించాలంటే రాజకీయాలకు పోయే పరిస్థితి ఉంది. అందుకని అంటే ఎస్పెషల్లీ చాలామంది ఈ బలిజ నాయకులకి ఓపెన్గా చెప్తాను, వాళ్ళకి సక్రమంగా సంపాదించడం తెలుసు కానీ అక్రమంగా సంపాదించడం తెలియదు. అందుకనే రాజకీయ రంగంలోకి వచ్చి బలిజ నాయకులందరూ డబ్బులు పోగొట్టుకుంటున్నారే తప్ప డబ్బులు సంపాదించిన దాఖలాలు. ఎందుకంటే వాళ్ళకి చేత కాదు కాబట్టి ఆయన చాలా ఆలోచించి దూరధోరణిలో ఎవరిని నొప్పించకుండా సింపుల్గా ఆ మాట అనడం జరిగింది. సో అందుకని మీరు రాజకీయ కోణంలో వస్తే రాజకీయ కోణంలోనే రండి, అంటే మీకు 6-7 తరాలు సంపాదించి పెట్టుంటే మీరు రండి, లేకపోతే గమ్మని వ్యాపారాలు చేసుకోండి అని చెప్పి ఒక మంచి సూచన ఇచ్చినారు. దానికి నేను యాక్సెప్ట్ చేస్తాను. అలా ఇప్పుడు నేనేమంటానంటే మనం గత కాలంలో చూసుకుంటే ఎన్టీ రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు గారు, వైఎస్ జగన్ వీళ్ళ మామూలుగా చూసుకుంటే రాయలసీమ ప్రాంతంలో ఎక్కువ ప్రాధాన్యత నాకు తెలిసి రామారావు హయాంలో జరిగింది. ఎవరు బ్రహ్మయ్య గారికి టికెట్ ఇచ్చారు, ఆయన మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత మన రత్నసావతి గారు పనిచేశారు. ఆ తర్వాత పాలకొండరెడ్డి గారు పనిచేశారు ఎమ్మెల్యేగా. అదే రామచంద్రయ్య గారు కూడా ఉన్నారు. ఆ తర్వాత కడపకు ఓ రకంగా బల్జలకు అసలు ప్రాధాన్యత లేదు, గుర్తింపు లేదు. ఎలా చూడొచ్చు అంటారు? నేను ఒక పార్టీ అని చెప్పానండి. ఇప్పుడు 2014 అన్ని పార్టీలు అడుగుతున్నా. 2014 ఎలక్షన్ తీసుకుంటే ఏ పార్టీ కూడా రాయలసీమలో బల్జీలకు న్యాయం చేయలేదు. దానికి కారణాలు కూడా ఉండొచ్చు. అంటే ఆర్థికంగా లేరు. ఇప్పుడు పార్టీలు కూడా ఎట్లా అయిపోయినాయంటే, ఇంతకుముందు కాలం ఎట్లుండేదంటే పార్టీలు ఇది గెలుపు గుర్రం అయితే దానికి ఇన్వెస్ట్ చేసేవారు. ఆ ఇన్వెస్ట్ అని కూడా పార్టీనే పట్టుకొచ్చేది. ఇప్పుడున్న పార్టీలు అట్లేవు. నువ్వు ఎంత ఇన్వెస్ట్ చేస్తావు, నువ్వు ఎంత ఇన్వెస్ట్ చేయగలుగుతావు, లేదా పార్టీకి ఎంత చేయగలుగుతావు. ఇప్పుడు పార్టీలన్నీ అట్లా అయిపోయినాయి కాబట్టి ఆర్థిక పరంగా బలిజ నాయకులకి అంత లేదు. ఇంతకుముందు ఎలక్షన్ అంటే అందరూ చందాలు వేసుకొని ఇచ్చేవాళ్ళు, ఆ చందాలతోనే పోయి గెలిచి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మనమే డబ్బు ఖర్చు పెట్టుకోవాలి, మళ్ళీ మనమే డబ్బులు ఇచ్చుకోవాలి, ఖర్చు పెట్టుకోవాలి. అది వచ్చేది లేని తెలియట్లేదు. సో దానివల్ల ఏమైపోతుందంటే పార్టీల గెలుపు గుర్రాల కంటే డబ్బులు పెట్టే వ్యక్తులకే ప్రాధాన్యత ఎక్కువైపోయింది. సో దానివల్ల ఇతను గెలుస్తాడని తెలిసినా కూడా ఇతను ఇన్వెస్ట్ చేయలేడు కాబట్టి ఇతనికి మనం పార్టీ టికెట్ ఇవ్వడం వేస్ట్ అన్న పరిస్థితుల్లో పార్టీలు వచ్చేసినాయి. సో అది కూడా పార్టీలు ఆలోచించుకోవాలి. అంటే ఎటువంటి మనం వాళ్ళకి టికెట్ ఇచ్చి వాళ్ళ వలన పార్టీకి ఒక మంచి పేరు వస్తుంది, అతని వలన పార్టీకి ఒక ఇమేజ్ వస్తుందని చెప్పి ఆలోచించుకునే పరిస్థితుల్లో పార్టీలు ఉండి వాళ్ళని ఉపయోగించుకుంటే కొన్ని కులాల్లో, ఒక బలిజ కులమనే కాదు, కొన్ని కులాల్లో మంచి వ్యక్తులు ఉన్నారు, ఆదర్శమైన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరికీ అవకాశం ఇచ్చి చూస్తే ఆ పార్టీలు ఫ్యూచర్లో స్థిరంగా ఉంటాయని చెప్పి నా పర్సనల్. అన్న నేనేమంటానంటే పార్టీలు వేరు, కానీ కులం ఎందుకు ఒక ఏకతాటిపై నడవలేని పరిస్థితికి వచ్చింది? వీళ్ళేనా అంటే కులాన్ని ఒక తాటిపైకి తెచ్చి ఒక సంఘటిత శక్తిగా ఎందుకు కాలేకపోతుంది అసలు బలిజ కులం? అంటే ఇప్పుడు జిల్లా స్థాయి, నగర స్థాయి అయిపోయింది, జిల్లా స్థాయి సంఘాలు అయిపోయినాయి. కొందరు రాష్ట్ర స్థాయి సంఘాలు పెట్టుకుంటున్నారు, కొందరు దేశ స్థాయి సంఘాలు పెట్టుకుంటున్నారు. సో వీళ్ళలో ఐక్యత అనేది నాకు తెలిసి ఓటర్లలో ఐక్యత ఉందండి. 100% ఓటర్లలో ఐక్యత ఉంది. నేను సోకాల్డ్ ఎవరైతే నాయకులు ఉన్నారో ఇప్పుడు కొన్ని మున్సిపాలిటీలో సంఘాలు సెపరేట్గా ఉన్నాయి, కొన్ని మండలాలకు సెపరేట్ బలిజ సంఘాలు అయిపోయినాయి. సో
సో వాళ్ళ ఏరియాలో వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎక్కడైతే ఉందో వీళ్ళందరినీ సంఘటితం చేయాలంటే నేను చెప్పాను కదండి, ఒక గవర్నింగ్ బాడీ లేదు, అంటే నిజమైన సంఘం ఎక్కడ లేదు. సో నిజంగానే ఒక సంఘం జిల్లా అంతా ఏర్పరిచి చేయాలనుకుంటే మండలం నుంచి 5 మంది 10 మందిని తీసుకోండి, మొత్తం ఒక బాడీ ఫామ్ 10 మందిని తీసుకుంటే 500 మంది అవుతారు. 500 మందిని రియల్గా చేయమనండి, అప్పుడు యాక్చువల్ కుల సంఘం వస్తుంది. ఇప్పుడు మనకి ప్రొద్దుటూరు ఆర్యవైశ్య సంఘం ఉంది, వాళ్ళు చూడండి ఎలక్షన్ జరుపుతారు, వాళ్ళు వచ్చి ఎన్నుకుంటారు, ఈయన మా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు, ఈయన పలానా దానికి కమిటీకి అధ్యక్షుడు, ఈయన అమ్మవారసాల కమిటీకి అధ్యక్షుడు అని చెప్పి వాళ్ళందరూ కలిపి ఎన్నుకుంటారు. అది రియల్ సంఘం సంబంధించిన కుల సంఘానికి సంబంధించి. అట్లా కాకుండా ఇక్కడ ఏమైపోయిందంటే ఒక పేపర్ పెట్టేది, నాదో సంఘం ఆయనదో సంఘం ఆయనదో సంఘం అని పెట్టుకొని దాన్ని చేయడం వల్ల వాళ్ళని అసలు నన్ను అడిగితే పట్టించుకోకూడదని నా పర్సనల్. ఎవరు ఇచ్చారు ఇలా రైట్స్ అంటున్నా? కులం ఇచ్చిందా? కులం ఇవ్వలేదు. కులంలో ఎవరిని సంప్రదించరు, కులంలో ఉన్నటువంటి వారిని పరిగణలోకి తీసుకోరు. ఏకంగా ఈ కులం వాళ్ళు అనుకుంటే వాళ్ళే పోటీ చేయొచ్చు కదా, ఒక కార్పొరేటర్ గాను వార్డు మెంబర్ గాను వాళ్ళే పోటీ చేయొచ్చు కదా. ఆ పరిస్థితి లేదు, వాళ్ళు నిలబడిన పరిస్థితి. పైన అజమాయిషీ చేసేదానికి ఇంకేదైనా ప్రెస్ను మభ్యపెట్టి న్యూస్ ఇచ్చేదానికి తప్ప వాళ్ళు అంత సీన్ లేదని నా అభిప్రాయం. వాళ్ళు అసలు నన్ను అడిగితే వాళ్ళని పట్టించుకోకూడదు, అట్లా వార్తలు నన్ను అడిగితే వాళ్ళు రాయకూడదు. అసలు ఏ బేస్లో వాళ్ళ కుల సంఘం ఉందని రాస్తున్నారు అనేది కూడా. ఇప్పుడు పత్రికలు కూడా సాధారణంగా ఏమైపోయిందంటే ఎవరైతే కొంచెం అధికారంలో కానీ లేకుంటే పార్టీ పరంగా కీలకమైన వ్యక్తులు ఉంటే వారికి ఈయన వైపు బల్జలంతా ఉండాలని చూపించే బూచి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి జనరల్గా. అది జరుగుతుంది, అదే చెప్తున్నాను కదా. ఒక రకంగా మీడియా వీళ్ళ నాయకుల్ని చేసింది కానీ ప్రజల నాయకుల్ని అయితే చేయలేదు. బల్జన్ చేయలేదంటారు నాయకులు, చేసింది చేస్తే చెప్పాను. నేను చెప్తున్నాను కదా, ఓపెన్గా పెట్టమనండి, ఒక బోర్డు ఒక సంఘం పెట్టమనండి, వీళ్ళందరినీ రమ్మనేసి మొత్తం వాళ్ళ అప్లికేషన్ పెట్టుకోమనండి. ఓటర్ లిస్ట్ ఇప్పుడు మన ఆర్యవైశ్య సంఘం చేసినట్టుగా పెట్టమనండి. ఇప్పుడు వాళ్ళు ఎన్నుకుంటారు, ఈ నాయకులు ఎన్నుకుంటారు, ఇతను కాంపిటెంటా కాదా, ఇతను మనం అధ్యక్షుడికి పనికొస్తాడు లేదా, ఇవన్నీ ఏం లేకుండా మనం ఏదో క్యాజువల్గా వచ్చి నాకు సంఘం ఉంది నేను స్టేట్మెంట్ ఇస్తానంటే జరిగేది కాదు. అంటే ఒక గవర్నింగ్ బాడీ అవసరం అంటారు. ఖచ్చితంగా ఉండాలి, మెంబర్స్ ఉండాలి. మెంబర్స్ పోయి ఎన్నుకొని ఉంటే అది ఒక రియల్ కుల సంఘం. అది కులంలో ఉండే వాళ్ళందరూ కలిపి ఎన్నుకుంటేనే కదా కుల నాయకుడు అయ్యేది. అట్లా కాకుండా నాకు నేనే నాయకుడు అని చెప్పుకుంటే ఎట్లయితుంది, అది కాదు. నా కులంలో ఎంతోమంది పేదరికంలో మగ్గుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. పేదరికంతో ఒకవేళ పిల్లలను చదివించుకోలేని స్థితిలో ఉన్నటువంటి వారు బల్య కులంలో ఉన్నారు, మనం చూస్తూనే ఉన్నాం. ఏదైతే మీరు అన్నారు, ఇంతకుముందే మీరు ఒక మాట అన్నారు, ఏదైతే ఉద్యోగ సంఘాల నేతలంతా కూడా ఎవరైతే పేదలు ఉన్నారో అర్హులైన పేదలకు వారికి ఆర్థిక సాయం అందజేసి ఉన్నత చదువులు. నేను ఏమంటానంటే ఇలాంటి పెద్ద పెద్ద నాయకులు పెద్ద మాటలు మాట్లాడతారు, మళ్ళా టార్గెట్ చేసుకొని బల్య కులం మాకు ఇన్ని సీట్లు ఇచ్చింది, మాకు ఇన్ని సీట్లు. ఇవి కాదు కదా కావాల్సింది. బల్య కులానికి ఏం కావాలి, కులస్తుడికి ఏం కావాలి, గ్రౌండ్ లెవెల్లో వాని పరిస్థితి ఎట్లా ఉంది, వాడిని పైకి తెద్దామన్న ఆలోచన ఈ కుల సంఘ పెద్దలకు ఒక్కరికైనా ఉందా ఆలోచనలు? ఎవరికి లేదండి. ఇప్పుడు నేను చెప్తే ఈ మధ్యకాలంలో ఒక మీటింగ్ జరిపారు, అయ్యా మీరు బల్జీలు కాపులు సెపరేట్ అయిపోండి అన్నారు. దేనికి అన్నా నేను, అంటే మనకి ఇక్కడ ఓట్లు ఉన్నాయి కానీ చూస్తే మొత్తం మంత్రి పదవులంతా కోస్టల్ వాళ్ళకి ఇస్తున్నారు, రాయలసీమ వాళ్ళకి ఏమి ఇవ్వట్లేదండి. అసలు రాయలసీమలో ఎవరైనా నిలబడి ఉంటే కదా మంత్రి పదవి ఇచ్చేదానికి. కరెక్ట్, నిలబడే టికెటే లేదు ఇక్కడ. సో దానికి మనం ఏదో ఊహించుకొని బల్జీలు వేరు కాపులు వేరు అని ఇట్లా కాకుండా నిజంగా అప్పుడు కాప్స్ రాక్స్ ఉంది, వాళ్ళు నిజంగా చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. కొందరు యువకులు ఉన్నారు, దాని ఒక వ్యవస్థ లాగుంది, వాళ్ళంతా దాన్ని తీసుకొని పోయి ఒక చక్కటి మార్గంలో తీసుకుపోతున్నారు. ఆ రకంగా నా సజెషన్ ఏంటంటే ఒక కుల సంఘం తీసుకురండి, కుల సంఘాన్ని తీసుకొచ్చేసి ఆ కుల సంఘంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మెంబర్స్ చేయండి, ప్రతి మండలం నుంచి తీసుకురండి. ప్రతి మండలం నుంచి తీసుకున్నా కూడా మనకి సుమారుగా వచ్చేస్తారు. దాదాపు నాకు తెలిసి ఒక 760 మండలాలు ఎన్నో ఉండాలి నాకు తెలిసి. సో మండలానికి 10 మందిని తీసుకుని 7,000 మంది అవుతారు. సో అందరూ రావాల్సిన పని లేదు కదా. ఇప్పుడు షేర్స్ అమ్ముతుంది ఒక కంపెనీ, ఆ జనరల్ బాడీ మీటింగ్ బాంబేలో పెడతాడు, ఎవడు పోడు, దానికి ఒక లెటర్ పంపిస్తాడు. లెటర్ పంపించి నీకు ఏదన్నా ఉంటే రాయమంటాడు, దాంట్లో రాసి వాడు ఇక్కడ నుంచి పోస్ట్ చేస్తే అది పోస్టల్ బ్యాలెట్ కింద కన్సిడర్ చేస్తాం. సో కుల సంఘం అనేది ఎట్లుండాలంటే రాష్ట్రానికి అంతా ఒకటి ఉండాలి. ఆ రాష్ట్రం నుంచి అందరూ కలిపి ఒక వ్యక్తిని ఎన్నుకుంటే దానికి అర్థం పరమార్థం ఉంది. రేపు ఆ వ్యక్తిని మనం ఒక రిప్రజెంటేటివ్గా పంపించి, అయ్యా
నాకు పలానా చోట సీట్ ఇస్తావా, పలానా చోట అతనికి సీటీ, పలానా చోట ఇతనికి సీటీ అని చెప్పి అతనిపై డైరెక్ట్గా మాట్లాడే పరిస్థితి రావాలి. ఎప్పుడు వస్తుందంటే ఈ కింద కూర్చున్న వాళ్ళు డిసైడ్ చేయాలి. సపోజ్ రాజమండ్రి నుంచి వచ్చారు, వాళ్ళు డిసైడ్ చేస్తారు రాజమండ్రి సీటుకు పలానా ఆయనకి ఇస్తే బాగుంటుంది. అప్పుడు పోతాడు, ఒక పార్టీకి పోతాడు, అయ్యా రాజమండ్రి మా కుల సంఘం నుంచి ప్రపోజల్ వచ్చింది, ఆయనకి సీట్ ఇవ్వండి అంటాడు. ఆ పార్టీకి పోతే ఇంకో పార్టీ దగ్గర పోతాడు, మా కుల సంఘం నుంచి ప్రపోజల్ వచ్చింది, ఆయనకి సీట్ ఇస్తారంటే ఆ పార్టీ ఇచ్చింది అనుకోండి, అప్పుడు అందరం కలిపి ఆ పార్టీకి సపోర్ట్ చేయాలని చెప్పి ఆ లోకల్లో పోయి చెప్తే దానికి అర్థం ఉంది. ఏమంటే మనం పోయాము, ఈ పార్టీ సీట్ లేదు, ఆ పార్టీ సీట్ ఇచ్చింది, అందుకని మనం ఇక్కడ సపోర్ట్ చేయాల్సి వస్తుందని చెప్పి వాళ్ళు ఉమ్మడిగా కూర్చొని ఒక స్టేట్మెంట్ ఇస్తే అది రియల్ స్టేట్మెంట్ అవుతుంది, అది రియల్ రాజకీయం అవుతుంది, అది రియల్ కుల సంఘం అవుతుంది. అట్లా కాకుండా మేము ఇండివిజువల్గా స్టేట్మెంట్ ఇచ్చుకుంటా పోతే అది కుల సంఘం కిందకి రాదు. అంటే కులానికి ఏమీ చేయకుండా కూడా వాడు కుల సంఘ నాయకుడు కావాల్సిందంటారా? అంటే మరి రిజిస్టర్ ఆఫీస్లో అట్లా వెసులుబాటు ఇచ్చేస్తారు. 6 మంది ఉంటే ఒక సంఘం పెట్టుకోవచ్చు. 6 మంది అంటే సంఘం పెట్టుకోవచ్చు. ఆ లెక్కన వేసుకుంటే మీ కడపలో బలిజ కులానికి సంబంధించి దగ్గర 50 కుల సంఘాలు ఉంటాయి. అంటే డబ్బులు లేవు కాబట్టి లేవు, 5తో ఆగిపోయింది. డబ్బులు ఉంటే 50 కుల సంఘాలు అయిపోయింది. ఈ ఉన్నటువంటి కుల సంఘాలన్నీ కూడా ఒక రకంగా బలిజలను ఒక పార్టీకి దారదత్తం చేయటమేగా. వాళ్ళు చెప్పినట్టు ఎవరు ఓటర్లు వెళ్ళరండి, చాలా పొరపాటు. నేను చెప్తున్నా కదా, ఒక ఇండివిజువల్కి మహా అంటే ఒక 500 మంది ఫాలో అవుతారు, లేదా ఆ వీధిలో 100 మంది ఫాలో అవుతారు. అంతే అంటారు. రిమైనింగ్ వాళ్ళందరూ ఓటర్ ఆలోచించి చేస్తాడు. ఓటర్ మనకి తీసి పారేయకూడదు. ఓటర్లు చాలా తెలివైన వాళ్ళు, కులస్తులు చాలా తెలివైన వాళ్ళు, చాలా తెలివైన వాళ్ళు. నేనేమంటున్నాను అంటే యువరక్తం ఎంతో గొప్ప. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో యువరక్తం ఉరకలేస్తుంది బలిజ కులంలో ఎక్కువ ప్రధానంగా. వాళ్ళు ఏమంటున్నారంటే అంతా ఒక రకంగా యువకుల్లో కూడా ఒక థాట్ వచ్చింది, మనమల్ని ఓటు బ్యాంకులుగా వాడుకుంటున్నటువంటి పార్టీలకు బుద్ధి చెప్పాలన్నటువంటి భావనలో ఉన్నారు. మరి వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నేతలు ఇలా చేయటం వల్ల యువతలో కొంత ఆ ఉడుకు రక్తంలో ఉన్నటువంటి ఒక్కసారిగా తిరగబడితే ఇలా ఉంటుందంటారు. ఏం మార్పు రాదండి. నేను మొన్న ఓటర్ ఇది జరుగుతాను, ఓటు నమోదు జరుగుతాను. సో చోట పోయి నేను కూర్చున్నాక ఒక అమ్మాయిని అడిగినాను, అమ్మాయి మెడిసిన్ చదువుతుంది, నువ్వు ఎవరికి ఓటేస్తావు అమ్మా అని. ఎందుకని వాళ్ళు క్యాండిడేట్స్ డిసైడ్ చేయలేదు కదా, క్యాండిడేట్ డిసైడ్ చేసినాక ఆ క్యాండిడేట్ గురించి ఎంక్వైరీ చేసుకుని నేను ఓటేస్తాను అన్నారు. తెలివి 18 ఇయర్స్ అమ్మాయి, అబ్బా 18 ఇయర్స్ అమ్మాయి. నేను క్యాండిడేట్ డిసైడ్ చేయాలి కదా, చేసినాక అప్పుడు ఆలోచించి ఎవరికి ఓటేయాలో అప్పుడు నేను డిసైడ్ చేయాలి. అంటే పార్టీని చూసి ఓటేయాను, నేను పార్టీని చూసి ఓటేయను, నేను ఆ వ్యక్తి గురించి ఎంక్వైరీ చేసుకుని ఓటేస్తానని చెప్పినాను. నా కడప నగరంలో మనం కడప నగరాన్నే తీసుకుంటే ప్రధానంగా కడప నగరంలో దాదాపు ఒక 30,000 పైసలు కోట్లు ఉంటాయి బలిజ కులస్తులు. 60,000 దాకా. ఈ 60,000 మంది ఈ ఓటు బ్యాంక్ ఉంది. ఈ 60,000 మందిని సంఘటితం చేయగల శక్తి కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నేతల్లో కూడా ఉంది. కానీ ఎందుకు ఆ దిశగా పెద్దలు అడుగులు వేయలేకపోతున్నారు? సంఘటితం చేయాలంటే ఇప్పుడు ఒక నాయకుడిని నేను వచ్చి పిలిచి అయ్యా పలానాయనకి ఓటు వేయండి అంటే, నేను ఏదైనా కులానికి చేస్తుంటే వాడు ఓటేస్తాడు. నేనేమైనా చేయగలిగింటే కదా, లేదు పలానా చేస్తానని చెప్పమానండి, చేసే దమ్ము లేదంటారు. ఇప్పుడు వీళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చుకున్నారు, అయ్యా నెక్స్ట్ మేము వస్తాము, మేము పలానా పార్టీకి ఇస్తాను, ఎందుకు ఇస్తాను చెప్పుకునే పరిస్థితి లేదు. అంటే పదవి ఇచ్చింది కదా. అట్లాగే అంటే వైసీపీ మాకేం చేయలేదు, మేము టీడీపీకి చేస్తాను ఒకరు, లేదు టీడీపీ అందరికీ చేసింది, వైసీపీ అందరికీ చేసింది, టీడీపీ ఏం చేయలేదని ఒకరు. ఇప్పుడు వాళ్ళు ఏం చేసింది ఎవరు అడుగుతున్నారు? ఓవరాల్గా కలిపి ఏ పార్టీ అయినా కులానికి ఏం చేసిందని అడగాలి తప్ప అది ఆ కాన్సెప్ట్ రావట్లేదని రావట్లేదు కాబట్టి ఎవరు సంఘటితం చేయాలని ధైర్యం చేయట్లేదు. అంటే ఒక రకంగా కులస్తులే ఎవరైతే నేతలుగా ఎదిగినారో వాళ్ళని నమ్మటల్లా, అంతే 100% ఇది. ఇప్పుడు అమరప్ప గారు ఉన్నారు, ఆయన పార్టీలకు అతీతం, ఆయన ఏ పార్టీ మహానుభావుడు, చాలా గొప్ప వ్యక్తి. ఎవరికి సంబంధం లేదు. మేమందరం కలిపి ఏదైనా నువ్వు ఉండకూడదా కుల సంఘానికి హెడ్గానే, నేను దీనిలో పడలేను, నాకు పదవి వద్దని చెప్పేశారు. అంటే ఎందుకు ఆ పరిస్థితి మనం తీసుకొస్తాను అంటే రియల్గా వర్క్ చేసే వ్యక్తులను కూడా మనం ఈరోజు పక్కకి దూరం చేసేస్తాను అంటే ఇటువంటి స్టేట్మెంట్లతోనే వాళ్ళు కూడా విసిగి వేశారు, వెళ్ళిపోతున్నారు. సో అది కులానికి మంచిది కాదు. రేపు వీళ్ళు ఈరోజు ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. రేపు అప్పుడు కులానికి ఎవరికి సంబంధం ఉంటుంది? ఎవరు ముందుకు నేను వచ్చి చేస్తానని ఎవరు లేరు. సో అటువంటి పరిస్థితి ఉంది. సో అందుకనే కుల పెద్దలకి నేను ఒకటే విన్నవించుకుంటున్నాను, అయ్యా మీరు దయచేసి మీరు ఇప్పటికైనా టైం ఉంది మీకు, ఈ రాజకీయాలు మానేసేసి
చాలామంది పేదరికంలో ఉన్నారు. ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. ప్రతి ప్రభుత్వం అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇల్లులు శాంక్షన్ అవుతాయి, అది స్టేట్ గవర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తుంది. అది గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ. అసలు మనం ఎంతమందికి ఇల్లు ఇప్పించాం, ఎంతమందికి మనం సాయం చేసాం. సో అదంతా లేదనమాట. మనం ఎంతమందికి ఇల్లులు ఇప్పించాము, ఏమైనా స్కాలర్షిప్లు ఇప్పించామా, సీట్లు ఇప్పించామా, అయినా లేదు. అయినా లేకపోవడం వల్ల వాళ్ళు ఏదో చూస్తారు, జనాలు చూసి నవ్వుకుంటా పోతాంటారు. సరే వాళ్ళు ఏదో అప్పుడప్పుడు మనకి సినిమాల్లో కామెడీ సీన్స్ వచ్చినట్టుగా వచ్చిపోతా అంటే ఆ రకంగా అని చెప్పి జనాలు కూడా నవ్వుకునే పరిస్థితికి వచ్చేసినారు. అన్న బీసీ భవన్ ఇట్లా రకరకాల భవన్లు ఉన్నాయి, పద్మశాలి భవన్ అంటే అవి ఇవి రకరకాల భవన్లు ఉన్నాయి. కానీ బలిజ కులానికి ఎందుకు భవన్ లేదు? ఎంతో కాలంగా హేమాహేములు మీ తండ్రి గారు దుర్గా మల్లికార్జునరావు గారు కావచ్చు, అదేవిధంగా మన హరిప్రసాద్ కావచ్చు, సారీ రామచంద్రయ్య గారు, రామచంద్రయ్య ఇట్లా తీసుకుంటే సాయి ప్రతాప్ గారు, ఇలాంటి హేమాహేమీలంతా ఉన్నా కూడా ఎందుకు అది సాధించలేకపోయారు? అంటే ఒక రకంగా ఏమన్నా ఆర్థికపరమైనటువంటి అంశాలతో కూడుకున్న పని, లేకుంటే ఏదన్నా అరమరికల కారణంగా అలా ఏమన్నా ఇప్పటికీ సాధ్యం కాని పరిస్థితి? అది సాధ్యం కాదండి. ఎందుకంటే నేను మంచి చేయాలని ముందుకు వస్తే నా పైన రాళ్ళేసే వాళ్ళు ఉంటారు. అంటే నేను పొరపాటున ఏదన్నా మంచి చేద్దాం అని చెప్పి ఒకటి ఏదైనా మొదలు పెట్టాను అనుకోండి, అతను ఏదో ఆయన వ్యక్తిగత స్వార్థం కోసం చేస్తున్నాడను, లేదంటే 10,000 తీసుకుని 5,000 రాశాడను, ఇట్లా బయట ప్రచారం చేయడం మొదలు పెడతారు. లేదంటే ఇప్పుడు సోషల్ మీడియా బాగా యాక్టివ్ అయిపోయింది, దాంట్లో పెట్టేస్తారు. కొందరు నమ్ముతారు, కొందరు నమ్మకపోవచ్చు, అది వేరే విషయం. ఆ బురద ఎందుకు మీద వేసుకోవడం అని చెప్పి అందరు దూరం ఉంటున్నారు తప్ప ఎవరు చేయట్లేదు. ఇప్పుడు ఆ రకంగా తీసుకుంటే పులివెందుల్లో బలిజ సంఘం వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఏదో తంటాలు పడుతున్నారు, డబ్బులు తెప్పించుకుంటున్నారు, వాళ్ళు బలిజ భవన్ అనేది కట్టబోతున్నారు. ఇప్పుడు ప్రొద్దుటూరులో కళ్యాణ మండపం ఉంది, వాళ్ళు చేసుకున్నారు. అంటే కడప నగరంలో పరిస్థితి బాగాలేదు, కానీ మిగిలిన చోట్లంతా బలిజ సంఘాలు ఒక మోస్తరుగానే పనిచేస్తారు. మరి ఇన్ని గొప్ప మాటలు చెప్పేవాళ్ళు ఇప్పుడు ఇటీవల కాలంలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుని విమర్శలు చేసిన వాళ్ళకు ఇదెందుకు గుర్తుకు రావట్లేదు? అది చెప్తున్నాను కదా, పులివెందులంతా ఒకే సంఘం ఉంది, మీరు ప్రొద్దుటూరు చూడండి ఒకే సంఘం ఉంది, అందుకే అక్కడ డెవలప్ అవుతున్నారు. వీళ్ళు కూడా నేను చెప్పేది ఇప్పుడున్న నాయకులు బీసీలు అంతమంది ఉన్నటువంటి బీసీలు బీసీ భవన్ తెచ్చుకున్నారు కడపకు. రీసెంట్గా పార్లమెంట్ సభ్యులు ఎంపీ అవినాష్ రెడ్డి గారు ప్రారంభోత్సవం చేసినారు. మీరు బల్జలు అని గొప్పగా చెప్పుకుంటారు, ఇటు టీడీపీ కావచ్చు వైసీపీ కావచ్చు. నేను అనేది టీడీపీలో ఉన్నటువంటి బల్జ సంఘ నేతలు కావచ్చు, వైసీపీలో ఉన్న బల్జ సంఘ నేతలు కావచ్చు. వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు బల్జ భవన్ నిర్మాణానికి నోచుకోలేదు? వీళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు 4.5 ఏళ్ళు ఇది గుర్తుకు రావటం లేదా? నేను బల్జ సంఘ నాయకులుగా నేను అడుగుతున్నా. అంటే గత ప్రభుత్వము ఏం చేయలేకపోయింది, అంటే మన వాళ్ళు అడిగినా లేదో మనకు తెలియదు. ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేయలేకపోయింది. మరి ఇప్పుడు ఈ పార్టీలో ఉన్న నాయకులు అడిగారు లేదని నాకు తెలియదు, అప్పుడు ఆ పార్టీలో ఉన్న నాయకులు అడిగారు లేదో మనకు తెలియదు. సో ఎంతసేపు ఉన్న ఒక జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వచ్చినా లేకపోతే ఇంకోరు వచ్చినా కూడా ఎంతసేపు వాళ్ళని వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసుకునేదానికే చూస్తున్నారు, వాళ్ళను చూపించుకునేదానికి చూస్తున్నారు తప్ప మనం ఏదైనా చేద్దాం, ఒక మంచి చేద్దాం. మీరు అన్నట్టుగా ఒక బలిజ భవన్ అక్కర్లేదండి, బలిజోళ్ళకి సంబంధించి ఒక హాస్టల్ కట్టిమ్మనండి. ఎంతోమంది పేద విద్యార్థులు పాపం ఇబ్బందులు పడుతున్నారు కదా. సో పోయి అడగమనండి, నాకు సీట్ వద్దు, నేను నీకు చేస్తాను, నువ్వు బలిజ హాస్టల్ ఒకటి కట్టించి మేము మెయింటైన్ చేసుకుంటాం. ఒక్క నాయకుడిని పోయి అడగమనండి, ఎందుకు అడగట్లేదు? పదవులు తీసుకుంటున్నారు వాళ్ళు, అదే లేదంటే వాళ్ళకు కావాల్సిన వర్కులు చేయించుకుంటున్నారు తప్ప కులానికి ఏం చేసే పరిస్థితి లేదన్న భావన ఉంది కదా. ఆల్రెడీ కులంలోనే ఉంది అన్న. నేను అనేది ఏమంటానంటే కులంలోనే మీ కులంలోనే ఉందని భావన ఆ విధంగా ఉంది. నేను ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు మాట్లాడుతున్న సోకాల్డ్ నేతలు ఎవరైతే ఉన్నారో అటు టీడీపీలో కావచ్చు వైసీపీలో కావచ్చు, నేను ఒకరిని నేనే పేర్లు ఎత్తడం లేదు, వాళ్ళ పేర్ల ప్రస్తావన కూడా మనకు అవసరం లేదు ప్రజెంట్. నేనేమంటున్నానంటే మీరు కొట్టాడుకుంటున్నారు, బలిజలకు ఇంత చేశారు, బలిజలకు ఇంత చేశారు. బలిజలకు కడప నగర నడిబొడ్డులో బీసీ భవన్ ఉన్నప్పుడు బలిజలకు ఒక భవన్ నిర్మించాలన్నటువంటి ఆలోచన మీ నాయకులకు ఎందుకు లేదని నేను నా భావన. అడిగేవాళ్ళు లేరు కదా, పోయి గట్టిగా అడిగేవాళ్ళు ఎవరు లేరు. అంటే పార్టీ నేతలు ఇప్పుడు పదవుల కోసం అయితే ఆశిస్తారు, పార్టీలను మాత్రం డిమాండ్ చేసే పరిస్థితి ఉన్నదట. ఎట్లా సాధించుకున్నారు వాళ్ళు? డిమాండ్ వాళ్ళు ఒక సంఘటితంగా ఉన్నారు. ఒకే సంఘం ఉంది, అందరు కలిపి ఎన్నుకుంటారు అక్కడ. సో ఇక్కడ ప్రొద్దుటూరు ఉంది, వాళ్ళు అదేదో చేసుకుంటూ ఉంటారు, వాళ్ళు చేస్తారు. ఏమంటే ఒకటే సంఘం ఉంది, సక్సెస్ అవుతాను. ఇట్లా 5 సంఘాలు ఉండి ఎవరు ఏం చేయకుండా ఉంటే ఏం సక్సెస్ కాలేదు. ఇంపాసిబుల్. ఇప్పుడు కళ్యాణ మండపం ఎప్పుడో కట్టేశారు, ఇప్పుడు కాదు నేను చెప్పేది, బలిజోళ్ళు ఎప్పుడో కట్టేశారు.
చాలా సంవత్సరాల ముందే కట్టేసి. మీ తండ్రి గారి కాలంలో అనుకున్నారంట, ఐ మీన్ అదే చర్చకు వచ్చిందన్నటువంటి అప్పుడు ఎవరైతే ఉన్నటువంటి గొప్ప గొప్ప నేతలంతా కూడా కూర్చొని చర్చించుకున్నారన్న విషయం నాకు కూడా తెలుసు, నా దృష్టిలో ఉంది అది. బట్ ఏదంటే ఆ తర్వాత ఉన్నటువంటి అదే మీరు అన్నట్టు ఈ వ్యక్తిగత విమర్శలు వీటి వల్ల ఏమన్నా నేతలు అదే ఐ మీన్ బలిజ సంఘాలు విమర్శించినారు కాబట్టి ఆయన ఈ కుల సంఘాల మీటింగ్లో పోవడం మానేశాడు. అవునా? ఆయన కూడా విమర్శించినారు. అయ్యో ఆయన్ని కూడా చేశారా? ఇప్పుడు కాదు, కొన్ని దశాబ్దాల ముందే అనేసినారు ఆయన. చాలా గొప్ప వ్యక్తి, ఆయన గురించి ఆధ్యాత్మిక వైపు ఉన్నటువంటి వ్యక్తి, అసలు నిస్వార్థమైనటువంటి సేవ అంటే మీ తండ్రి గారే. అన్న నేను ఒక చిన్న విషయం అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని. ఒకవైపు ఆధ్యాత్మికం వైపు మీ నాన్న అడుగులు వేశాడు, ఆ తరుణంలో బిజినెస్ వ్యవహారాలన్నీ కూడా మీరే చూసుకుంటారు. ఎందుకు మీరు రాజకీయం వైపు చూడాల్సి వచ్చింది? అసలు ఆ ఆసక్తి ఎలా వచ్చింది మీకు? అంటే ఓపెన్గా చెప్పాలంటే అప్పుడు బీజేపీతో పాటు కంబైన్డ్గా టీడీపీ పోటీ చేసింది. సో అప్పుడు బీజేపీలో కొందరు నాకు పరిచయస్తులు ఉన్నారు, అట్లాగే టీడీపీలో పరిచయస్తులు ఉన్నారు. సో బీజేపీ టీడీపీ కలిపి పోటీ చేస్తుంది. సో వీళ్ళు గుడి కట్టున్నారు, ఇంకా మంచి అభిప్రాయం ఉంటుంది వీళ్ళపైన ప్రజల్లో అని చెప్పి అప్పుడు సంప్రదించడం జరిగింది. సో అప్పుడప్పుడు బీజేపీ కూడా డెవలప్ అవుతానింది. సరే మనం కూడా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి నేను గెలుస్తానని అయితే రాలే. బీజేపీ అంటే గెలవడం ఇంపాసిబుల్, బట్ అట్లీస్ట్ కొన్ని ఓట్స్ వస్తే మనకు ఒక ఇమేజ్ క్రియేట్ అవుతుందని చెప్పి వచ్చాం. సో వచ్చినాక బీజేపీ తరఫున పోటీ చేసిన అతను లాస్ట్లో బీఫామ్ వేయకుండా ఆయన అప్స్కాండ్ అయిపోయాడు, హరినాథ్ రెడ్డి గారు. సో అప్పుడు పార్టీ ఏం చేసిందంటే మళ్ళీ ఆయన వేయకపోతే చాలా అవమానం అయిపోతుంది పార్టీకి అన్న ఉద్దేశంతో అప్పుడు పార్టీ ఏం చేసిందంటే తెలుగుదేశం తరపు నుంచి బీఫామ్ ఇవ్వడం జరిగింది. బీఫామ్ ఇచ్చి అంటే మీకు ఇచ్చింది ఆయనకు ఇవ్వడింది ఇది అంటే బీజేపీ బీఫామ్ ఆయనకి ఇచ్చారు. ఆయన ఇవ్వకుండా వెళ్ళిపోవడం వల్ల టీడీపీ ఆయన నిలబడకపోతే చెడ్డ పేరు వచ్చేస్తుంది పార్టీకి అన్న ఉద్దేశంతో అప్పుడేదో ఆయన వైసీపీ వాళ్ళతో ఏదో మాట్లాడుకున్నాడని టాక్ రావడము. అదే సమయంలో నేను ముందుకు వచ్చి వెనక్కిపోతుంటే మళ్ళీ నన్ను బుజ్జగించి లేదు టీడీపీలో సీట్ ఇస్తాము, మామూలుగా అయితే ఎవరికి ఇవ్వం మేము, మీ కుటుంబానికి ఉన్న ఇమేజ్ చూసి ఇస్తున్నామని చెప్పి ఇవ్వడం జరిగింది. సరే దాని తర్వాత మనం నిలబడ్డాము. మళ్ళీ బీజేపీ నాయకులు గోల్ చేశారు. దాని తర్వాత జరిగిందంతా మీకు తెలుసు. బట్ ఆ రోజు అన్ని కులాల వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు. ఎందుకంటే ఒక బలిజలనే చెప్పాను నేను, అత్యధికంగా బలిజలు సపోర్ట్ చేశారు. అట్లా కాకుండా నాకు మిగతా కులాల మతాల వాళ్ళు కూడా హెల్ప్ చేశారు. కానీ కొన్ని జరిగిపోయినాయి. సో నాకు ఆ పార్టీ తరపున లోకల్ నాయకులు సపోర్ట్ చేయకపోవడం వల్ల నేను ఓట్లలో వెనకబడిపోయాను. లేకపోతే లోకల్ నాయకులు కానీ సపోర్ట్ చేస్తుంటే వార్డు వారీగా లేదంటే డివిజన్ వారీగా మనం ఖచ్చితంగా ఆ రోజు గెలిచేవాళ్ళం. సో కొందరు బూత్ ఏజెంట్లు అమ్ముడుపోవడం ఇటువంటివన్నీ మనకి నెగిటివ్ అయిపోయాయి. అన్న పార్టీ ఎందుకు సస్పెండ్ చేసింది మిమ్మల్ని? అది కూడా ఇప్పుడు జరిగే రాజకీయం లాంటిది అనమాట. ఈ రాజకీయంలో భాగమే అది కూడా అంటారు. అంటే అక్కడ ఆయన హరినాథ్ రెడ్డి గారు వెంకయ్య నాయుడు గారికి సమకాలీకుడు సన్నిహితుడు రెండు. సో ఆయనకి అవమానం అయిపోయింది. ఆయన మరుసటి రోజు లాస్ట్ టైంలో చాలా వేసేసి ఈ సీన్ క్రియేట్ చేయడం జరిగిందనమాట. ఇట్లా నాకు ఇచ్చి మళ్ళీ అక్కడ ఇచ్చినారు అని చెప్పి చెప్పడంతో చంద్రబాబు నాయుడు గారికి ఇంకా వేరే దారి లేక అది సస్పెండ్ చేస్తూ ఉన్నట్టుగా వాళ్ళు ముందే చెప్పారు. పార్టీ తరపు నుంచి చెప్పారు, మీ పని మీరు చేసుకోండి అని కూడా చెప్పారు. సో ఆ రోజు తీసుకుంటే సంఖ్యాపరంగా తీసుకుంటే మరి బీజేపీ ఆయనకి 2500 ఓట్లు మాత్రం వచ్చాయి. మీకు బాగా వచ్చాయి కదా, మనకి 50,000 పైన. అంటే ఇక్కడ ఏంటంటే ఇది నోన్ మొత్తం తెలుగుదేశం పార్టీ లేదంటే నాకు తెలిసిన వాళ్ళు కానివ్వండి అందరూ డైరెక్ట్ సపోర్ట్ చేయడం వల్ల మనం ఆ స్టేటస్కి వచ్చాము. అంతే తప్ప లోకల్ నాయకులు సపోర్ట్ అయితే లేదు. టీడీపీ కార్యకర్తలు సపోర్ట్ చేశారు కానీ టీడీపీ నాయకులు సపోర్ట్ చేయరు. సో ఆ రకంగా నేను మళ్ళీ అక్కడికి ఆగిపోవాల్సి వచ్చింది. సో దాని తర్వాత మీరు రాజకీయాల వైపు అసలు తొంగి చూడలేదు. పార్టీలో మాత్రం నాకు వాల్యూ అనేది అట్లే కొనసాగింది. టీడీపీలో ముఖ్యంగా నాకు గంటా శ్రీనివాసరావు గారు, తర్వాత మన చిన్నరాజప్ప గారు, నారాయణ గారు,
సో వాళ్ళందరూ బాగా సపోర్ట్ చేయడము అదంతా బాగా కలిసి వచ్చింది నాకు. దాన్ని అనుకోకుండా గంటా శ్రీనివాసరావు గారు ఇన్ఛార్జ్గా రావడము, సో వాళ్ళందరి సపోర్ట్తో నేనైతే పార్టీలో కొనసాగినాను. కానీ పార్టీ కూడా ఒకటి ఆలోచించాలి. ఇప్పుడు ఒక కొత్త వ్యక్తి సంబంధం లేకుండా ఒక అంటే 50-60 వేల ఓట్లున్న కులం నుంచి ఒక వ్యక్తి వచ్చి నిలబడి అతను పక్కన వెళ్ళిపోతే, నేను టీడీపీ అనే కదా అందరికీ చెప్తానా, అతను సాక్రిఫైస్ చేసేదానికి వస్తున్నాడు. నా గురించి నేను చెప్తాను. సాక్రిఫైస్ చేసేదానికి వచ్చిన అతన్ని మీరు గుర్తించండి. ఇప్పుడైనా నేననే కదా చెప్తున్నా, గుర్తించి ఒక సముచిత స్థానం ఇస్తే ఆ కులాన్ని గౌరవించినట్టు ఉంటుంది. అతను దాని ద్వారా ఒక 4 పనులు చేసి ఆ కులాన్ని డెవలప్ చేయగలుగుతాం. కరెక్ట్. ఇప్పుడు ఎట్లా ఉందంటే అట్లా లేదు. అట్లా లేకుండా వచ్చినాడు ఓడిపోయినాడు, నెక్స్ట్ ఎవరు, ఇంకేంటి నెక్స్ట్ ఏంటి అన్నట్టు అయిపోయింది. అంటే ఇప్పుడు రాజకీయాలన్నీ కూడా మీరు అన్నట్టు వ్యాపారం అయిపోయింది రాజకీయం. నువ్వెంత పెడతావు, నువ్వెంత 50 కోట్లు పెడతావా? నాకు తెలిసి ఖలీల్ బాషా గారితోనే కంటిన్యూగా సీట్లు ఒకే వ్యక్తికి ఇవ్వడం ఆగిపోయింది. దాని తర్వాత ఎవరికి ఇవ్వాల. ప్రతిసారి కొత్త వ్యక్తి రావడం, అతను ఖర్చు పెట్టుకోవడం, వెళ్ళిపోవడం. సో పార్టీ కూడా ఆ కొత్త వ్యక్తిని గుర్తించే పరిస్థితుల్లో లేరు. ఏ పార్టీ అయినా కూడా అట్లా. మీరు అదర్ పార్టీలో చూస్తే 2 సార్లు ఆయన ఎక్స్ మినిస్టర్ మర్చిపోయాను పేరు రాను, తర్వాత 2 years 2 టర్మ్స్ మారిపోయారు అనమాట. ఇది మన అమ్ముదుల కదా, అహ్మదుల్లా గారు 2 టర్మ్స్, దాని తర్వాత 2 టర్మ్స్ అంతకుముందు అంటే కంటిన్యూగా ఒకరికే లేదు. అహ్మదుల్లా గారి కుటుంబానికి ఆగిపోయింది. మళ్ళీ అంజాద్ బాషా గారు వచ్చారు కంటిన్యూ, ఆయన 2 టర్మ్స్. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఆయన కంటిన్యూ చేస్తారా, కొత్త వాళ్ళకి ఇస్తారో తెలియదు. అంటే ఒక పార్టీ అని కదా నేను చెప్తున్నా, కన్సిస్టెన్సీ లేదు. అంటే మరి అతని ఆ వ్యక్తి పైన నమ్మకం లేక పార్టీలు వ్యక్తిని మారుస్తున్నారా, లేకపోతే కేవలం డబ్బు చూసిపోతున్నాయి అనేది వాళ్ళ ఇంటర్నల్ అసెస్మెంట్. అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం. మనం పార్టీకి సంబంధించినటువంటి ఇంటర్నల్ సమస్య, మనం దాన్ని ఎత్తి చూపలేం, వేలెత్తి చెప్పలేం కూడా. నా చివరిగా ఒక చిన్న మాట అడుగుతున్నా మిమ్మల్ని. కులం సంబంధించి ఎప్పటి నుంచో సుదీర్ఘకాలం, ఎప్పుడో గతంలో మీ బల్జ కులానికి బీసీలో ఉండేది అనేది ఒక వాదన ఉంది. ఆ తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రి కావచ్చు ఎవరో దాన్ని తీసేశారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి ఇప్పటి వరకు బీసీలో చేర్చాలని మీరు పట్టుబడతానే ఉన్నారు, అది జరగడంలే. ఎలా చూడొచ్చు ఇప్పుడు ఉన్నటువంటి సోకాళ్ళు నేతలంతా కూడా ఈ అంశాన్ని ఎందుకు తెరపైకి తేరు? అది ఎవరు తయారండి. ఎందుకంటే అంటే కులానికి జరగకూడదని కాదు, వాళ్ళకి అది అవసరం లేదు. అది దాని గురించి మాట్లాడితే వాళ్ళు హీరో కాలేరు, ఆ పార్టీ దగ్గర జీరోలు అయిపోతారు. నేను ఏమంటానంటే బీసీలో జాబితాలో చేరిస్తే ఏదో కొద్ది గొప్ప ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడే అవకాశాలు రిజర్వేషన్ కల్పిస్తే కొద్దిగా కింది స్థాయిలో ఉన్నటువంటి అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి బల్జ కులానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉంటారో పేద మరికంలో మగ్గుతున్న వాళ్ళు డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి కదా. ఎందుకు ఆ దిశగా వీళ్ళు అడుగులు వేయలేకపోతున్నారు? ఉన్నటువంటి మేము గొప్ప అని చెప్పుకుంటున్నారు తప్ప ఈ విషయాలను ఎందుకు అడగలేకపోతున్నారు అని నేను అడుగుతున్నా. అంటే వీళ్ళు కూడా ఆలోచించుకోవాలండి. అసలు ఇప్పుడు 2 పార్టీలు వీళ్ళిద్దరు ఉన్నారు, 2 పార్టీల తరపున నేతలు ఉన్నారు. అసలు వీళ్ళందరూ కలిసికట్టుగా పోయి బీజేపీ పార్టీని అడగమనండి. అయ్యా మీరు మమ్మల్ని బీసీలో చేరిస్తే చెప్పండి, మేము హోల్ అండ్ సోల్ మేము మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి అది అడగాలి కదా. పోనీ చంద్రబాబు వీళ్ళందరూ కలవాలి కదా నేను చెప్తున్నా. అంటే మనం పోయేది ఫర్ గుడ్ కాజ్. నేను ఈ పార్టీలో ఉండి ఇది చేస్తానని, నేను ఆ పార్టీలో ఉండేది. అవునండి, మీరు అందుకే మీరు పార్టీ కాదన్న ఉద్దేశంతోనే మీతో నేను కులం గురించి ప్రస్తావిస్తాను. నిజంగానే ఉంటే ఇప్పుడు బీజేపీ అనేది పెరగబోతుంది, స్లోగా పెరుగుతాను. ఇప్పుడు వీళ్ళందరూ సంఘటితమై, నేను వచ్చి ఒక కడప నగరం కాదు చెప్పేది, నేను చెప్పేది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరూ నాయకులు కలిసి ఒక అజెండా తయారు చేసుకొని పోయి కలుసుకోవాలండి. పైన కలిసి అయ్యా మీరు చేస్తూ ఉంటే చెప్పండి, మాకు రాజకీయ ఇది రిజర్వేషన్ అక్కర్లా, మాకు ఉద్యోగ ఉపాధి పైన మాకు ఇస్తే, అంటే చదువుకి ఉద్యోగానికి కానీ మాకు రిజర్వేషన్ మీరు అలాట్ చేస్తామంటే చెప్పండి, మేము మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి పోయి బీజేపీకి వినతిపత్రం ఇవ్వనండి. వాళ్ళు కన్సిడర్ చేశారనుకోండి, నిజంగా వచ్చి అందరు రోడ్లపైన వచ్చి బీజేపీకి చేయండి. ఇప్పుడు ఒక పార్టీ అని నేను డైరెక్ట్ చేయను అని చెప్పేసినాడు, ఒక ఆయన నేను చేసినాను ఇంకొకరు తీసేసినారని చెప్తాను. సో అక్కడ కూడా ఒకరిపైన ఒకరు మన్ను వేసుకుంటున్నారు తప్ప
ఎవడు నేను ఇది చేస్తానని కన్ఫర్మ్గా ఎవరు చెప్పే పరిస్థితి లేదు. నేనేమంటాను అంటే వాళ్ళు కరెక్టే, నా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ స్టాండ్ రోల్ డిఫరెంట్. ఇంత బలమైనటువంటి శక్తి ఉన్నటువంటి బల్య కులస్తులు, ఆ పార్టీ కావచ్చు ఈ పార్టీ నేతలు, ఎందుకు మీరు అల్టిమేటం ఇవ్వలేకపోతున్నారు? ఏమే మమ్మల్ని బీసీలో చేర్చారు మీరు అని ఎందుకు అడగలేకపోతున్నారు వీళ్ళు అంటున్నారు. వీళ్ళు కావచ్చు వాళ్ళు కావచ్చు, రెండు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులను నేను మీ తరపున అడుగుతున్నాను. ఆ రకంగా తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందుకు వేశారండి. నేను చేస్తానని చెప్పి ఈడబ్ల్యూఎస్లో పెట్టారు, కానీ దాన్ని బిల్ పాస్ చేయలేదు. బిల్ పాస్ చేయకపోవడం వల్ల అది ఆగిపోయింది. అది బిల్ పాస్ చేయకపోవడం అనేది పెద్ద ద్రోహమే కదా, అది ఒక రకంగా తీసుకుంటే. తర్వాత ఎలక్షన్స్ రావడం అంతా జరిగిపోయింది, షార్ట్ స్పాన్ కాబట్టి. మీరు కూడా లాజిక్గా మాట్లాడారు. ఉండొచ్చు, అంటే ఇప్పుడు ఎన్నో ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను వ్యాపారం చెప్తున్నా, నేను అప్పుడు రైతు రథం కింద డబ్బులు ఇచ్చాము, ట్రాక్టర్లు ఇచ్చాము, దానికి సంబంధించి డబ్బులు రాలా. సో చూసి కోర్టుకు పోయాం. సో ఆ ట్రాక్టర్లు సబ్సిడీలు ఇచ్చిన ట్రాక్టర్లు డబ్బు రాలేదు. సో దాదాపు 6 సంవత్సరాల తర్వాత కోర్టుకు పోయి ఇప్పుడు కోర్టు ఆటో తెచ్చుకున్నాం డబ్బుల కోసం. ఆ పరిస్థితి. అంటే మీరు కూడా కొద్దిగా ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు. అంటే అట్లనే, అంటే అప్పుడు ఆ రోజుల్లో మీరు అన్నట్టుగా మన చంద్రబాబు నాయుడు గారు అప్పుడే డబ్బులు రిలీజ్ చేస్తుంటే మాకు అవస్థలు వచ్చేటివి కావు కదా. సో ఆయనకి ఎన్నో ఉన్నాయి, ఎలక్షన్స్ వచ్చినాయి, ఆయన తిరుక్కుంటున్నారు. సో ఇటుపక్క వీళ్ళు చాలా ఫాస్ట్గా తిరుగుతున్నారు వైసీపీ వాళ్ళు. సో టీడీపీ వైసీపీ పోల్లో కొన్ని మర్చిపోయి ఉండొచ్చు, కొందరు సలహా ఇవ్వలేకపోయి ఉండొచ్చు. సో ఇప్పుడు రకరకాలుగా ఉన్నాయి తీసుకుంటే ఈక్వేషన్స్. సో అట్లా ఎవరి ప్రాబ్లమ్స్లో వాళ్ళు ఉన్నప్పుడు కొన్ని మర్చిపోయేదానికి ఆస్కారం ఉంది. సో ముందుకైతే జరిగింది, కానీ దానికి పూర్తిగా అయితే ఎవరు న్యాయం చేయలేదు. ఒక స్టేజ్లో కదిలింది, కానీ ఇక్కడ న్యాయం జరగలేదు. దాని తర్వాత వచ్చిన వాళ్ళు దాన్ని ఆప్ చేస్తారు. దానిపైన ఎవరు కూడా గట్టిగా మాట్లాడరు. ఆఖరికి మరి ఆయన ముద్రగడ గారు నేను ఏ పార్టీ కాదని అంటారు, మరి ఆయన కూడా దానిపైన ప్రశ్నించలేదు. రైళ్లు తగలబట్టారు, అది చేశారు, అన్ని చేశారు. ఆయన కూడా చంద్రబాబు హయాంలో రైళ్లు కూడా తగలబెట్టారు. డైరెక్ట్గా మేము బీసీ రిజర్వేషన్ ఇవ్వలేము, మా పరిస్థితి లేదన్నప్పుడు ఎవరు దానిపైన ఒక ఉద్యమం లాగా నడిపింటే బాగుండేది. ఎవరు పలకలేని పరిస్థితి. చంద్రబాబు హయాంలో అయితే ఉద్యమం నడిపారు, ఉద్యమం నడిచింది. రైలు తగలబెట్టారు జరిగింది అప్పుడు. కానీ ఇప్పుడు ఆ స్థితికి రాలేని పరిస్థితి. అంటే నేను ఏమంటున్నా అంటే పొలంలో ఉన్నటువంటి పరమైన అంశమే, అది కూడా ఆర్థిక పరమైన అంశం. ఎందుకంటే ఒక ఉద్యమం చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకుంది. ఆ ఖర్చుతో పాటు అన్ని రకాలుగా సపోర్ట్ చేసేవాళ్ళు. మీ కులంలో బిగ్ షాట్స్ ఉన్నారు కదన్నా, మీ కులంలో బిగ్ షాట్స్ ఉన్నారు, వాళ్ళందరూ స్పాన్సర్స్. రాయలసీమలో లేరు అంతా. సో అంత చేసేవాళ్ళు లేరు, ఉన్నా కూడా సపోర్ట్ చేస్తారని తెలియదు. అందుకనే మీరు చూసుకుంటే ఈ కాపు సంబంధించిన ఉద్యమాలన్నీ కోస్టల్లో జరుగుతాయి, కానీ రాయలసీమలో చాలా అంత జరగవు, తక్కువ. అంటే ఒక రకంగా ఆర్థికంగా బలోపేతం కాని పరిస్థితి. సో అన్న నేను చివరిగా ఒక చిన్న మాట అడుగుతాను. బల్జ కులం ఆర్థికంగా కావచ్చు, సామాజిక పరంగా, అటు రాజకీయ పరంగా డెవలప్ కావాలంటే ఎలా వ్యవహరిస్తే బాగుంటుంది? అంటే ఈ రకంగా కాదు నేనేది, వాళ్ళొక పార్టీ వీళ్ళొక పార్టీ లేకుండా ఏ విధంగా ముందుకు పోతే బలిజలు అభివృద్ధి చెందే అవకాశాలు? ఒకటే ఉందని నేను చెప్తున్నాను కదా, ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంఘం ఏర్పడాలి. సంఘం ఏర్పడి మాకు ప్రతి జిల్లాలో ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్పి అడిగే పరిస్థితి రావాలి. ఆ ప్రాతినిధ్యం ఎక్కడైతే ఇస్తామని ముందుకు వస్తారో ఆ పార్టీని వాళ్ళు సపోర్ట్ చేయగలిగినప్పుడు అతను వ్యక్తిగతంగా డెవలప్ అయ్యి కులాన్ని కూడా డెవలప్ చేయగలుగుతారు. అట్లా కాకుండా మనం నాకు సీట్ ఇవ్వలేదు, అక్కడ సీట్ ఇవ్వలేదు, ఈ జిల్లాలో సీట్ ఇవ్వలేదు, ఆ జిల్లాలో సీట్ లేదని ప్రతి పార్టీని ఆడిపోసుకునే దానికంటే మనం ఒక సంఘంగా ఏర్పడి ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాం అని చెప్పి అందరూ ఆలోచించిన రోజే వస్తుంది. పులివెందుల్లో వాళ్ళు ఒక రకంగా, ప్రొద్దుటూరు వాళ్ళు ఒక రకంగా, జమ్మలమడుగు వాళ్ళు ఒక రకంగా, ఎర్రగుంటూరు ఒక రకంగా, అట్లుంటే కాదు. అడిగితే మొత్తం రాష్ట్ర స్థాయిలో చేయాలి. అది రాష్ట్ర స్థాయిలో ఇండివిజువల్గా తీసుకోవాలి, వాళ్ళందరినీ కలుపుకోవాలి. ఇప్పుడు ఏముందంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్లో ఓటింగ్ పెట్టమనండి. ఒక సంఘం ఏర్పరిచి ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకొని అందరూ కలిసికట్టుగా రావాలంటారు మీరు. ఆన్లైన్లో ఆధార్ ఐడి పెట్టమనండి. ఎందుకు రా, ఈజీగా వచ్చేస్తుంది, ఓటింగ్ చేసేసుకోవచ్చు. అబ్స్ట్రాక్షన్ అడిగితే వాళ్ళే సాఫ్ట్వేర్ ఇస్తారు ఫ్రీగా. దాంట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ చాలా మంది ఉన్నారు. కానీ మనోళ్ళు ముందుకు పడాలి కదా, అంటే వీళ్ళంతా కలిసి రావాలి కదా అంటారు మీరు. ఎగ్జాక్ట్. ఇప్పుడు అన్ని పార్టీల వాళ్ళంతా ఒక తాటిపైకి రావాలంటే అది కొంచెం సమయంతో కూడుకున్న పని.
కాప్స్ట్రాక్స్లో ప్రాబ్లం ఏంటంటే దాంట్లో ఎంప్లాయీస్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు ముందుకు అంటే వచ్చి పొలిటికల్ చేయలేని పరిస్థితి. పొలిటికల్ చేయలేరు. సో ఇట్లాంటి దానికి ఇప్పుడు నేను ఉన్నానండి, ఒక కార్యకర్తగా నేను ముందుకు పోవాలనుకున్నాను. బల్జీ కార్యకర్తగా నేను బల్జీ కార్యకర్తగా పోవాలనుకున్నప్పుడు నేను పోటీ చేయాలా లేకపోతే నేను కార్యకర్తగా ఉండాలని అతను డిసైడ్ కావాలి. అది ఫ్రీగా పెట్టకూడదు. ఒక మెంబర్ కింద జాయిన్ అయితే 100 రూపాయలు 1000 రూపాయలు పెట్టండి. అప్పుడు నిజంగానే నేను కులానికి ఏదైనా చేయాలనుకున్నాడు, ఆ 1000 రూపాయలు ఖర్చు పెడితే దానికి న్యాయం చేస్తాడు. అట్లా లేకుండా ఊరికి రా అంటే 100 మంది వాళ్ళే క్రియేట్ చేస్తారు. మళ్ళీ ఇప్పుడు వన భోజనాలు పెడితే నువ్వు బియ్యం నువ్వు పప్పు నువ్వు బ్యాలి అట్లా కాకుండా ఒక సంఘం అనేది ఏర్పాటు చేయాలంటే 1000 రూపాయలు, నేను పలానా పోస్ట్కి పోటీ చేయాలంటే 5000 పెట్టాలి, లేదు 1,00,000 రూపాయలు 5 లక్షలు, అది వెల్ఫేర్ ఫండ్కే వెళ్ళిపోవాలి. పోయి పోటీ చేయమనండి, గెలవమనండి, దాని తర్వాత వాళ్ళకి ఒక వాల్యూ వస్తుంది. అవును, దాని అధ్యక్షునికి కూడా ఒక గొప్పతనం అనేది ఉంటుంది. అబ్బా బల్జోలలో నగరం ఉందండి, 2000 మందితో ఒక ఫామ్ చేయమనండి, అన్ని అన్ని పార్టీల నుంచి తీసుకోమనండి. అప్పుడు వీళ్ళని పోయి పెట్టమని ప్రపోజల్ అయ్యా మేము అప్లికేషన్ మేము ఈ 2000 మంది వాళ్ళని పిలుస్తారు, ఫలానప్పుడు ఎలక్షన్స్ జరుగుతాయి. సింపుల్, మీకు ఆర్యవైశ్య సంఘం ప్రొద్దుటూరు ఇస్ ఎగ్జాంపుల్. వాళ్ళు ఎలక్షన్ చేస్తారు, అక్కడ ఓటింగ్ జరుగుతుంది. సో అట్లా ఇక్కడ కూడా పెట్టమనండి, ఆ ఓట్లు వేసి గెలిపించమనండి. అతను పని చేయకపోతే దింపేస్తాం. అవునులే, వానికి కూడా అధ్యక్షుడిగా పోటీ చేసే అతనికి కూడా మనం ఒక 5 లక్షలు బాండ్ పెట్టాలి. ఏదే ఒక 5 లక్షలు నువ్వు డబ్బుతో పని లేదండి, నువ్వు ఈ వర్క్స్ చేస్తామని చెప్పి వాళ్ళు మనకి ఇస్తారు కదా, అయ్యా కులానికి ఇది చేస్తామని. అది చేయనప్పుడు మళ్ళీ జనరల్ బాడీ మీటింగ్ పెట్టి అతను దింపేసినాం అనుకోండి, అప్పుడు ఆ నిలబడే నాయకుడికి భయం ఉంటుంది. ఓ నేను ఇది చేస్తానని వస్తున్నా, ఇది చేయకపోతే నన్ను తీసేస్తారు అని భయం ఉంటుంది. అప్పుడు రియల్గా సంఘం ఏర్పడుతుంది, ఆ కుల సంఘానికి వాల్యూ ఉంటుంది. ఆ కుల సంఘ నాయకుడు ఎక్కడ పోయినా ప్రతి పార్టీ సీట్ వేసి కూర్చోబెడుతుంది, అప్పుడు ఆ రెస్పెక్ట్ అనేది ఉంటుంది. సో మొత్తం మీద మీరు ఏమంటారంటే కులంలో ఓటర్లంతా కూడా ఒకవైపే ఉంటారు, ఒకవైపే ఉంటారు. బట్ ఏంటంటే నాయకులు రకరకాల భావాలతో వీళ్ళను వీళ్ళను మా వైపు ఉన్నారు మా వైపు ఉన్నారు చెప్పుకోవడం తప్ప, అంతే తప్ప యాక్చువల్ ఓటర్స్ ఎవరికి వేయాలో వాళ్ళకి తెలుసు, ఏ నాయకుడికి వేయాలనేది వాళ్ళకి తెలుసు. వీళ్ళు వచ్చి పేపర్ స్టేట్మెంట్ ఏంగానే పరిగెత్తపోయి వాళ్ళకి ఓట్లు వేస్తారనేది వస్తుంది. థ్యాంక్ యూ. సో ఇది ఏదైతే బల్జ కులస్తులంతా కూడా ఐకమత్యంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకో కొందరు నేతలు విఘ్నత కోల్పోయి కుల పరువును బజారుకి ఇడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కుల పెద్దలకు నాదో చిన్న సలహా ఏంటంటే, ఏదైతే కులానికి సంబంధించి ప్రతి ఒక్కరిని ఇంటికి ఒకరి చొప్పున సభ్యత్వంగా తీసుకొని ఆ సభ్యత్వం ద్వారా కులానికి సంబంధించి ఒక అధ్యక్షుడిని అలా ఎన్నుకుంటే బాగుంటుంది. అలాంటప్పుడే కులం సంఘటితంగా ఉంది. కులం సంఘటితంగా ఉంటే ఏ పార్టీ అయినా కూడా ఆ కులం వైపు చూస్తున్నటువంటి భావన కలిగించేలా నేతలు వ్యవహరించాలి. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఎవరైతే సోకాల్డ్ నేతలు ఉన్నారో ఆ నేతలంతా కూడా ఒకసారి కూర్చొని సంయమనంతో, ఏదైతే భేషజాలకు పోకుండా, వ్యక్తిగత విమర్శలకు పోకుండా కూర్చొని మాట్లాడుకుని చర్చించుకుంటే కులానికి ఒక మంచి చేసినట్టు అవుతుంది. ఎంతో కాలంగా కూడా బీసీల్లో చేర్చాలనేటువంటి భావన ఉన్నప్పటికీ కూడా అది సాధించకపోవడానికి ప్రధాన కారణం కులంలో ఇటువైపు అటువైపు అంటే రెండు పార్టీల వైపు నేతలు చీలిపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి అయితే. కానీ బలిజ కులస్తుల ఓటర్లు మాత్రం వాళ్ళు చీలిపోలేదు, వాళ్ళు మాత్రం విఘ్నతగా వ్యవహరిస్తారు. రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా ఎవరికి ఓటేయాలో ఇప్పటికే ఒక నిర్ణయానికి ఉన్నారన్నటువంటి భావన మనతో పాటున్నటువంటి బలిజ సంఘ నేత వ్యాపారవేత్త దుర్గాప్రసాద్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో కిషోర్, RTV కడప నుంచి.